ప్రైజ్ ది లార్డ్. ఫైనల్‌గా మనం 2025లోకి ఎంటర్ అయిపోయాం. అయితే ఈ 2025 స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక పాజిటివ్ డెసిషన్‌తో సాధారణంగా స్టార్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం మనం ఏ డెసిషన్ తీసుకున్నాం? ఆ డెసిషన్ వాక్యానుసారంగా ఉందా? మనలో చాలా మందికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది. అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల మనం చాలా నష్టపోతాం. ఎక్కువగా మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తికి మనలోని చాలా నెగెటివ్ పాయింట్స్ అనేవి లేకపోతే మన వీక్‌నెసెస్ అనేవి ఆ మనిషికి మనం ఇచ్చేస్తాం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదండీ! దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. మనం ఎక్కువగా మాట్లాడే అలవాటుంటే అది మనం ప్రార్థన ద్వారా దేవునితోటే మాట్లాడుకుందాం. దేవుడు సామెతలు 10:19లో చెప్తున్నాడు కదా! విస్తారమైన మాటల్లో దోష ఉండక మానదని చెప్పేసి. సో, మనం ఎంత విస్తారంగా మాట్లాడితే అంత పాపంలో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటది. సో, మనం తక్కువగా మాట్లాడదాం. ఈ 2025లో దేవుని మీద ఎక్కువగా ఆధారపడదాం. అలాంటి జ్ఞానాన్ని మనకు దేవుడు ఇవ్వాలని చెప్పి మనం దేవుడిని ప్రార్థిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్.